మాజీ ఎంపీ వివేక్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టికెట్ ఇవ్వకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సలహాదారు పదవికి రాజీనామా చేశారు. విధిలేని రాజీనామా రూపంలో తన బాధను వెళ్లగక్కారాయన. అయితే టీఆర్ఎస్ లో ఉంటారా లేక వేరే పార్టీలో చేరి బరిలో దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఆశించిన టీఆర్ఎస్ నేత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ తన పదవికి చేశారు. ఈ మేరకు లేఖను కేసీఆర్ కు పంపారు. వివేక్ ను కాదని పెద్దపల్లి టికెట్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన నేతకు బీఫామ్ ఇచ్చేశారు కేసీఆర్. దీన్ని జీర్ణించుకోలేని ఆయన రాజీనామా చేశారు. మరోవైపు ఇవాళ మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లితో పాటు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. 7 ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతోనే పార్టీ టికెట్ రాలేదని భావిస్తున్న వివేక్ భవిష్యత్ కార్యాచరణపై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ పార్టీ మారితే బీజేపీకి వెళ్లాలా లేదా బీఎస్పీనా అనేది కూడా డిసైడ్ చేసుకోనున్నారు. మరోవైపు కాంగ్రెస్ లో చేరితే బెటర్ అన్న అభిప్రాయం వచ్చినా ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వివేక్ కోసం అభ్యర్థిని మారుస్తుందా? అది సాధ్యమేనా? లేక బీజేపీలోకి జంప్ అయిపోతారా? అలా కాకపోతే బీఎస్పీ లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తి. మొత్తం మీద ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న వివేక్ రాజీనామాతో భవిష్యత్తుపై చర్చలు మొదలయ్యాయి. పార్టీలోనే కొనసాగుతారా లేక మారుతారా అని గుసగుసలాడుకుంటున్నారు.